ఒక కోతి జంట నదిపై వేలాడుతున్న చెట్టు కొమ్మపై కూర్చుని మామిడికాయను తింటూ ఉంది. నదిలో ఈత కొడుతున్న ఒక మొసలి పైకి చూసి కోతిని చూసింది. మొసలి ఆకలితో ఉంది. దానికి కోతి మామిడి పండు ఇచ్చింది. ఆ పండు తిన్న మొసలి కొన్ని పండ్లు రోజు కోతి నీ అడిగి తన భార్య మొసలికి ఇచ్చేది. మొసలి భార్య ఇంతటి తియ్యటి పండ్లు రోజు తినే ఆ కోతి గుండె ఇంకా ఎంత తియ్యగా ఉంటుంది అని అనుకుని తన భర్త మొసలిని ఆ కోతి గుండె కావాలని గొడవ చేస్తుంది. దానికి భర్త మొసలి కొద్ది రోజుల ఆగమంటుంది. ఆ తరువాత ఒక పథకం వేసింది. కొన్ని రోజుల తర్వాత చెట్టు దగ్గరకు ఈదుకుంటూ వెళ్ళి, హలో కోతి, నువ్వు ఇచ్చిన మామిడి పండు భలే తియ్యగా ఉంది మరియు నా భార్య మొసలికి ఇవ్వగా అది తిని చాలా బాగుంది అని చెప్పి నిన్ను చూడాలి అని అంది. అందుకు నీ సహాయం కావాలి అని అడిగింది. నా భార్య మరియు చనిపోయే ముందు మామిడి పండు రోజు ఇస్తున్న నిన్ను చూసి చనిపోదాం అనుకుంటుంది అని చెప్పింది. కోతి నమ్మి మొసలిపై కూర్చుని నదిలో వెళ్తుంది. అప్పుడు మొసలి ఎలాగో నదిలో ఉంది పారిపోదులే అని అసలు విషయం చెప్తోంది. మొసలి భార్య కోతి ఇచ్చిన మామిడి పండు ఇంత తియ్యగా ఉంటే రోజూ ఇలాంటి పండ్లు తినే కోతి గుండె ఎంత తియ్యగా ఉంటుందో అనుకొని కోతి గుండె తినడానికి తీసుకురమ్మని నా భార్య మొసలి అడిగింది అని. కోతి తెలివైనది మరియు మొసలి ప్రణాళికను అర్థం చేసుకుంది. నీకు సహాయం చేయడానికి నేను సంతోషంగా ఉన్నాను, కాని నా గుండెను నాతో తీసుకురాలేదు. నేను దానిని అక్కడ ఉన్న చెట్టు కొమ్మకి వదిలేశాను. నువ్వు వెళ్ళి నాకోసం తీసుకువస్తే నేను దానిని నీకు భార్య మొసలికి ఇవ్వడానికి సంతోషంగా ఉన్నాను అంటుంది. మొసలి చెట్టు వద్దకు ఈదుకుంటూ వెళ్లి కోతి గుండె కోసం వెతికింది, కాని అది దొరకలేదు. ఇంతలో కోతి మొసలిపై నుండి దూకి చెట్టు ఎక్కి తప్పించుకుంది. మొసలి తాను మోసపోయానని గ్రహించి తన తోకను కాళ్ల మధ్య పెట్టుకుని ఈదుకుంటూ పారిపోయింది. కథ యొక్క నీతి ఏమిటంటే, తెలివితేటలు మరియు తెలివితేటలు క్రూరమైన శక్తి కంటే శక్తివంతమైనవి. కోతి మొసలిని అధిగమించి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది.